హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే 8 AM మెట్రో మూవీ చూడడం జరిగింది. ఈ మధ్య ఓటీటీలో ఆహా వాళ్ళు ఇచ్చే రాడ్లే కాకుండా మంచి మూవీస్ కూడా వస్తున్నాయి భయ్య. అందులో నేను ఆల్రెడీ మనం బ్లింక్ అనే మూవీకి రివ్యూ ఇచ్చాం. ఆ మూవీ అయితే సూపర్ ఉంది, ఎవరు మిస్ అవ్వద్దు. ఈ 8 AM మెట్రో మూవీ కూడా చాలా బాగా ఎమోషనల్గా ఏడిపించేసింది. ఈ మూవీలో ఫీల్ గుడ్ ఒక ఎత్తు అయితే ఎమోషనల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. నాకైతే ఈ మూవీ చాలా నచ్చింది. ఈ మూవీని మీరు మిస్ అవ్వద్దు, పక్కా ట్రై చేయండి ఈ వీకెండ్కి. సో ఈ మూవీ అయితే G5లో స్ట్రీమ్ అవుతుంది, మీరైతే ట్రై చేసేయండి. ఈ మూవీలో ప్రతి కన్వర్జేషన్ కూడా ఇంకా వినాలనిపించేలాగా, లైఫ్లో ఏదో నేర్పించేలాగా అనిపిస్తుంది. సో ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే హార్ట్ టచింగ్ అండ్ హార్ట్ వెల్మింగ్గా అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ 30 minutes అయితే పక్కా ఏడుస్తారండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మూవీని హైలైట్ తీసుకెళ్ళింది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, హైదరాబాద్ మెట్రోలో ఇద్దరు స్ట్రేంజర్స్ అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ ద్వారా పరిచయం అవుతారు. సో దాని తర్వాత వాళ్ళు రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. వాళ్ళ డైలీ రొటీన్ కానీ, వాళ్ళిద్దరు కలవటం కానీ, వాళ్ళిద్దరు పరిచయం కానీ, ఇదంతా చూపిస్తుంటారు. సో ఈ పరిచయం వాళ్ళ లైఫ్లో ఎంత స్వీట్ మెమరీగా మిగిలింది, అదంతా చూడాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో మూవీ అంతా కూడా వీళ్ళ కన్వర్సేషన్సే ఉంటాయండి, కలవడం, మాట్లాడడం, ఒక లైఫ్లో థింగ్స్ ఇంకొకరికి షేర్ చేసుకోవడం, ఇలా ఉంటుంది. సో ఒక స్ట్రేంజర్తో షేర్ చేసుకునే థాట్స్ కానీ, ఆ పరిచయం ఫ్రెండ్షిప్ నుంచి ప్రేమగా ఎలా మారింది, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఏదో ఒక పుస్తకం చదివితే మన ఇమాజినేషన్లో 2 క్యారెక్టర్స్ని చేసుకుంటాం కదా, అలా ఉంటుంది ఈ మూవీ అంతా. కోర్స్ ఈ మూవీని అయితే ఒక నవల్ బేస్డ్ మీద తీశారనుకోండి. సో అలా వాళ్ళ పరిచయం వెళ్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్ 30 minutes అయితే ఎమోషనల్గా ఒక రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాలి. జనరల్గా డ్రామా సర్ఫేస్ లెవెల్లో ఉంటే నాకైతే అంత ఎక్కదండి. ఇదైతే బాగా సాలిడ్గా ఉంది కాబట్టి డీప్గా చాలా బాగా గుచ్చుకుంది. ఎస్పెషల్లీ ప్రీతం క్యారెక్టర్లో చూపించిన ఎమోషన్స్ అయితే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యానండి. కొంతమంది ఈ మూవీలో అయితే గెస్ చేయొచ్చు ట్విస్ట్ని, కానీ నేనైతే గెస్ చేయలేకపోయాను. ఎందుకంటే హ్యాపీగా వెళ్తున్న కన్వర్జేషన్లో ఆ టర్న్ ఓవర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేను. లాస్ట్ 30 minutes అయితే ఎమోషన్స్తో ఆడేసుకున్నారు. ఈ మూవీ తీసింది ఎవరో కాదండి, మన మలేషియన్ డైరెక్టర్ అయిన రాజ్ గారు. సో మీరు మల్లేశం మూవీ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఆయన లెవెల్ డెడికేషన్ ఎలా ఉంటుందో. ఈ మూవీ అయితే చాలా బాగా తీశారు. డెఫినెట్గా రాజ్ గారి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అయితే మనం మెచ్చుకోవాలండి. కోర్స్ నవల నుంచి తీసుకున్నాక కానీ, దాన్ని రాసుకున్న విధానం కానీ, ఆన్ పేపర్ బాగానే ఉంటాయి ఇలాంటి మూవీస్, కానీ ప్రజెంట్ చేసే విధానం కొంచెం తేడా కొట్టినా కానీ మూవీ అయితే అలా మిగిలిపోతుంది. ఇలాంటి మూవీస్కి ఒక ఎడ్జ్ ఉంటుందండి, మాస్టర్ పీస్ అవడానికను పెద్దగా ఆడకపోవడానికి. సో ఈ మూవీ అయితే మాస్టర్ పీస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఈ మూవీని మల్లాది వెంకటకృష్ణయ్య గారు రచించిన అందమైన జీవితం అనే నవల నుంచి తీసుకున్నారు. సో నాకైతే ఒక డౌట్ వచ్చింది, ఒక తెలుగు నవల్ని ఒక తెలుగు యాక్టర్స్తో తీయకుండా ఎందుకు అక్కడికి వెళ్ళారు అనిపించింది. ఆ తర్వాత అర్థమైందండి, మన తెలుగు యాక్టర్స్ అయితే ఈ మూవీని రిజెక్ట్ చేశారు. సో తర్వాత ఆయన బాలీవుడ్ వెళ్ళి గుల్షన్ గారి కథ ఒప్పుకోవడంతో ఈ మూవీ అయితే తెరకెక్కింది. సో మన టైప్ 2 హీరోలు ఎవరో ఒకరు ఈ మూవీని ఒప్పుకుంటే మాత్రం వాళ్ళ కెరియర్కి అయితే చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యేది. నేను చెప్పేది బాక్స్ ఆఫీస్ నెంబర్ గురించి కాదండి, పర్ఫార్మెన్స్ గురించి కానీ, వాళ్ళ కెరియర్లో ఇది ఒక మైల్ స్టోన్లా మిగిలిపోయేది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రీతం రోల్లో చేసిన గుల్షన్ గారు అయితే 100% న్యాయం చేశారని చెప్పాలి. ఇంక హీరోయిన్గా చేసిన సయామి గారు, ఆవిడ ఐస్కి అయితే ఒక ఫ్యాన్ బేసే ఉందని చెప్పాలి. సో ఆవిడ 100% ఇచ్చారు, కానీ గుల్షన్ మాత్రం ఆవిడని డామినేట్ చేసి పడేశారు. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే బీజిఎం అండ్ సాంగ్స్ అయితే మూవీకి సోల్ ఇచ్చాయని చెప్పాలి. ఇంకా హైదరాబాద్ని అయితే చాలా అంటే చాలా న్యాచురల్గా చూపించారండి. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, ఈ మూవీని అయితే అస్సలు మిస్ అవుతుందండి, ఈ వీకెండ్కి పక్కా ట్రై చేయండి. కొంతమందికి ఇది స్లో అనిపించవచ్చు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.